వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షం. కస్తూరిపాడులో విజయవంతంగా ముగిసిన రెవెన్యూ సదస్సులు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముత్కుంపురం శివార్లోని జయముఖి కళాశాలలో విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి. హాస్టల్లో బోర్ మోటార్ పైపు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ గురైన అవినాష్ రెడ్డి. జయముఖి కళాశాలలో బి ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న అవినాష్ రెడ్డి విద్యార్థి. అవినాష్ స్వస్థలం నిర్మల్ జిల్లా. అది ప్రైవేట్ హాస్టల్. మా కాలేజీకి సంబంధం లేదంటున్న జయముఖి కళాశాల యాజమాన్యం. కాలేజీకి చెందిన ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే అవినాష్ మృతి చెందాడంటున్న తోటి విద్యార్థులు. చూసాం అంటే అది పగిలింది కదా అని పై పగిలుంటే ఆ ఇనుపదానికి పై ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఉన్నదాన్ని దాన్ని తీసి దానికి పెడతా అంటే అది కట్టికి కావాలి కదా, పోవాలి దానికి కావాలంటే అన్న టూల్స్ ఏమన్నాడు, దానికి కావాల్సిన అగిపెట్టి అలాంటి ఉంటాయి కదా, యాక్సిడెంట్ అవన్నీ తేనికి అన్న తోలిండు లోపలికి. అన్నాడు తోలిండు. నేను లోపలికి పోతే ఆ కిచెన్లో ఇక్కడ దొరకలేదు. నాకు దొరకపోతే అన్నకే కాల్ చేస్తా అంటే అన్నయ్య దగ్గర లోపలికి వచ్చి అరే వివేక్ పేరు వానికి షాక్ కొట్టిన దాంతో షాక్ కొట్టిన తర్వాత నేను ఉరుకుతూనే ఉన్నా. ఉరుకుతూనే ఉంటే మా మీద ఫ్రెండ్స్ అన్న వచ్చి వాడిని గ్యాస్ చేయడం చేశారు. చేస్తే అన్న స్కూటీ వేసుకొస్తే అన్న కూకున్నాడు. వాళ్ళందరూ కూర్చోబెట్టారు. ఎవరు కూర్చోబెట్టలేదు. కూర్చోకపోతే నేనే కూర్చున్నాయ్యా. అంటే ఫ్రెండ్ అనేది కూర్చుంటే నాకు నేను కూడా కొత్త ఇక్కడ మాది ఇక్కడ కాదు రేగొండ దగ్గర, మాకు ఇక్కడ ఏం తెలియదు. అన్న హాస్పిటల్ తీసుకోదాకా వచ్చామో ఇట అంటే ఇటు చిన్నరావుపేట తెలుసు, ఇటు నర్సంపేట తెలుసు అంతే. ఇటు ముద్దుంపురం తీసుకెళ్ళాడు. అక్కడ ఏమైనా ఉన్నాయి కావచ్చేమో అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆక్సిజన్ లేదన్నారు. ఆక్సిజన్ పెట్టాలన్నారు. ఆక్సిజన్ లేదన్నారు. లేకపోతే ఒక వెహికల్ మాట్లాడుకోవడానికి వెహికల్ ఉంటే వెహికల్ లేదు. వచ్చి కూడా చూస్తారు క్లీనింగ్ అంత ఎట్లుందని చూసుకుంటాడు. అన్న ఆయనకి చెప్దాం పట్టు మనకి మీ వాటినే చేసుకుందాం పాండ అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకోపోయాడు స్టూడెంట్స్. క్యాంపస్ హాస్టల్ అని చెప్పింది. క్యాంపస్ హాస్టలేనా అది? క్యాంపస్ హాస్టల్. కాకపోతే బయట పెట్టుకున్నారా? బయట పెట్టి ఎందుకు మరి దగ్గర ఉన్నది కదా, ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, అడే కావచ్చు. అది మేము చూసుకున్నాం. కాలేజ్ అయిపోయినా కదా సార్, కాలేజ్ అయిపోయినాక కాకుండా ఇంకేమన్నా మీకు పని చేపిస్తాడా వార్డెన్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ అక్కడ చిన్న చిన్న పనులు కానీ? నేనైతే ఇప్పుడు ఏం చేయాలి మరి హాస్టల్లో ఇంకెవరన్నా అంటే నీకు తెలిసి ఎవరికైనా పని చెప్తున్నారా అని అడుగుతున్నాడు. ఇంకేమైనా పనులు చెప్తున్నారా అంటున్నా. బయట పెట్టుకున్నాం. ఈ మోటార్ పని కాకుండా ఇంకా వేరే ఏమైనా పనులు చెప్తాడా? నాకు తెలియదు అన్న. చెప్పండి. అది ప్రైవేట్ హాస్టల్. కాలేజీకి హాస్టల్కి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎటువంటి పర్మిషన్స్ కూడా మా కాలేజ్ నుంచి వీళ్ళని హాస్టల్ పెట్టుకోమని కూడా మేము చెప్పలేదు. మీరు పిల్లలు అడ్మిషన్ అయ్యేటప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఏ రోజు కూడా మేము చెప్పలేదండి. హాస్టల్ మీది ఇది కాదు, మాది కాదు. మాకు హాస్టల్కి ఎటువంటి సంబంధం లేదు. మా దగ్గర ఓన్లీ గర్ల్స్ హాస్టల్ మాత్రమే ఉంది. ఆ గర్ల్స్ హాస్టల్ని మా దగ్గర ఉన్న గర్ల్స్ హాస్టల్ మా క్యాంపస్ హాస్టల్ లోపటే ఉంది. బాయ్స్ హాస్టల్ మా కాలేజీలో లేదు.
ఇప్పుడు పిల్లలు మీ హాస్టల్ అని చెప్తున్నారు కదా, చెప్పండి, అడగండి. అడిగాం కదా, అడగండి సార్. మరి మేముంది హాస్టల్ ఎవరు సార్, ఎవరు చెప్పు బైక్ తీసుకుని ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? హాస్టల్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇదేంటి సార్ ఏ హాస్టల్ ఎవరు చెప్పారు? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇప్పించినా కూడా జైమే కదా. మీరు ఏ కాలేజ్? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఏ డిపార్ట్మెంట్? ఈసీ డిపార్ట్మెంట్. మేము యాజ్ అ ఫార్మసీ హెచ్ఓడిగా మేము ఎటువంటి మా పిల్లలని కూడా ఇది మా కాలేజ్ హాస్టల్, ఇందులో జైన్ గమ్మని నేను ఏ ఒక్కరికి చెప్పలేదు. ఇక్కడ మా ఫార్మసీ పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ చెప్పండి, పిలవండి, నేను ఇక్కడే ఉంటాను. ఇది మా ఒక మాట, ఇది నా కాలేజ్ హాస్టల్ అని నేను ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దానికి యాక్సెప్టబుల్ సార్. ఓన్లీ ఒక ఫార్మసీ గురించి అడుగుతున్నారా లేకపోతే మొత్తం క్యాంటీన్ నడిపే పర్సన్ తప్ప హాస్టల్ వాడని ఆడే గేమ్ లో ఒక ప్రాణాన్ని బలి చేసి లేదు సార్. మీరు చాలా ఎస్కేప్ అవుతున్న విషయం ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా మిమ్మల్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రాణాన్ని బలి చేస్తున్నారు. లేదు సార్, పేరెంట్స్ వస్తారు కదా, ఒక మాట వినండి. ఏది చెప్తారు సార్, మీ స్టూడెంట్స్ మా హాస్టల్ అని చెప్పినామంటారు, నేను వార్డెన్ అని చెప్తాడు, మా హాస్టల్ ఇప్పుడు దానికి ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి చెప్తున్నా కదా. మీరు కాదప్పా కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం సందర్భంగా బస్స శ్రీనివాస్ గుప్తా భువన ఆధ్వర్యంలో గీత రచయితలకు గాయని గాయకులకు సంగీత దర్శకులకు అవార్డులు అందించడం జరిగింది. ఆర్వి రమణమూర్తి ఎటువంటి ఆశయాల మీదకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమం నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 4వ తేదీన హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మానేపల్లి జ్యువెలరీ, శ్రీ చరణ కమ్యూనికేషన్, సదరన్ ట్రావెల్స్ పార్టీలు స్పాన్సర్లు సహకారులతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమిని హంఫర్ చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకొని ప్రభుత్వమే భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్న లంబడి హక్కుల పోరాట సంఘం LHCPS రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ భీమానాయక్ ప్రభుత్వ భూమి కాపాడుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అది ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు 30 సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ రూములు నిర్మించుకొని 29 రూములు, దాంట్లో టవర్ను కిరాయికిచ్చి ప్రతి నెల ₹1 కోటి ఆదాయం, ప్రభుత్వానికి పోవాల్సిన ఆదాయం తన సొంతానికి వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా అందులో రైస్ మిల్లు కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది. మేమే మానుకోట నుండి వేలాది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాం. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయి అప్పు చేసుకునే బదులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములను మొత్తం స్వాధీనం చేసుకోవాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మానుకొండ జిల్లా కేంద్రంలో 2017లో అప్పటి ఐఏఎస్ మన ప్రతిమీనా గారు తక్షణమే ఆ భూమి సర్వే చేసి విచారణ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకుపోవడం వెనుకల అసలు అంతర్యం ఏముందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వేలాది రూపాయలు, ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూము ఆ ఒక్క భూమే కాదు, మన పూసపల్లి ఏరియాలో కూడా, పూసపల్లి రూట్లో కూడా మొత్తం 50 ఎకరాల భూమిలో మామిడి తోటలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నది, కానీ 3000 కోట్ల విలువ చేసే భూమి ఒక్కడే ఇక్కడ ఓం నారాయణ గారు ఆక్రమించుకొని
అనుభవిస్తూ ఉన్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా పై అధికారులు స్పందించాలి. లేని ఏడల లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ఇక్కడ మానకొండ నుంచి పాదయాత్ర చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా మీరు స్పందించాలి. రంగనాథు గారు మీరు కూడా స్పందించాలి. తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు మా సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా ఈ భూమి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూమ్లోకి ఒక కోతి ప్రవేశించిన వీడియో నెట్టింట్లా వైరల్ అవుతుంది. ఇది రామ మందిరం ముడిపడి ఉన్న 39 ఏళ్ల నాటి సంఘటన గుర్తు చేసుకుంది. విచారణ జరగడానికి చూసు అక్కడే ఉన్న ఫైల్ని పరిశీలించి వెళ్ళిపోయింది. కాగా 1998లోనూ అయోధ్యలోని హనుమాన్ గుడి ఆలయంలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు ఒక కోతి నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. SC/ST का मुआयना कइले ना वहाँ कर्मचारियों के काट दिले बगल में जाएंगे और सब में आने में अरे हाई कोर्ट से आलू डायरेक्शन है उनको. మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. సీఏకే జగదీష్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2/10/2024 రోజున దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో 4 లక్షల డబ్బులు డిమాండ్, 2 లక్షలు ఇచ్చిన బాధితుడు మిగతా 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు 2 లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల విచారణ. సీఏకే జగదీష్పై కేసు నమోదు. సీఏ జగదీష్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు. చంపేమని చెప్పేసి సమాచారం ద్వారా మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాము. మొత్తం ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి జరిగింది. తను బయలుభూమికి వెళ్తుండగా తలపై మంచం పట్టితో కొట్టి చంపారని చెప్పేసి సమాచారం వచ్చింది. అతను 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు అతను పిలిపించి ఇక్కడే పోలీస్ స్టేషన్లో సీఏ గారు ఉంచుకొని అతను డబ్బులు డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించాడు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గరికి అక్టోబర్ 25 అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రశాంత్ కిషోర్ బెయిల్పై బ్యాండ్పై సంతకం చేయడానికి నిరాకరించడంతో జైలుకు పంపబడ్డాడు. ప్రశ్నాపత్రం లీక్ అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీకే నిరాహార దీక్ష చేస్తున్నాడు. बिल्कुल जारी रहेगा, वहाँ भी जेल में भी जारी रहेगा. आप पर अकेला हमला नहीं सर, 14 करोड़ लोगों पर हमला, जनतंत्र पर हमला. हम लोग साथ में है सर, बम्बली सर के साथ में है, चिंता नहीं करेंगे. नहीं रुकना नहीं, रुकेंगे तब तो ये लोग मन बढ़ जाएगा. जेल भी नहीं देंगे, अनशन भी नहीं तोड़ेंगे, तब प्रशासन में निपटने देंगे. ये लोग सोच रहे थे कि यहाँ लाएंगे बेल दिला देंगे. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా మారుస్తానన్న ఢిల్లీ బీజేపీ నేత రమేష్, తనపై ఫైర్ అయిన మంత్రి సీతక్క బిదూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగగలరా అని ప్రశ్నించారు. మహిళా వ్యతిరేకతను బీజేపీ అనుభవమున నింపుకుందని ఆ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. భావజాలం అనువనున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది. దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి, ఆడవాళ్ళని చూసే కల్చర్, వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది. బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని, అదే విధంగా రమేష్ బిదూర్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.
దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం కురిసింది. దీని కారణంగా వాతావరణం మారిపోయింది. మంచినీటి ఉపశమనం లభించింది. దీంతో విజిబిలిటీ సైతం మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ రన్వేపై విజిబిలిటీ 1000 మీటర్ల నుంచి 2000 మీటర్ల మధ్య ఉంది. ఈ కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదు. और भी ज्यादा गिरा इधर पत्थर की बारिश रोड भर ले वो तो रोड भर चुका है बारिश पत्थर से यहाँ अभी देख सकते हैं मैं इस समय मौजूद हूँ पत्थर की पहुंचार लग गया पत्थर की सादा सादा बर्फ जम गया बर्फ ఆదివారం గుంటూరు జిల్లా పరిషత్లో జరిగిన రాష్ట్ర స్థాయి నియామక సమావేశంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దీవిలి గ్రామానికి చెందిన సాలిపల్లి శివాజీ ఆర్టీఐ విభాగంలో రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మధిరే రంగసాయిరెడ్డి నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీ నేటి నుండి 2 సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. అలాగే ప్రజా సంకల్ప వేదికను మే 20, 2021గా రిజిస్ట్రేషన్ చేయించామని, అలాగే నీతి ఆయోగ్లో కూడా నమోదు చేశామని తెలిపారు. ప్రజా సంకల్ప వేదిక నూతన కమిటీలు ప్రజా సేవ లక్ష్యంగా ఆయా ప్రాంతాల్లో పనిచేస్తాయని ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మధిరే రంగసాయిరెడ్డి తెలిపారు. ఓకే సార్. అక్కయ్యపాలెం నరసింహానగర్ రైతు బజార్ దగ్గర పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ సిబ్బందితో రైతు బజార్ వద్ద చేతి సంచుల పంపిణీ మరియు ప్లాస్టిక్ అనార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ప్లాస్టిక్ సంచి తెచ్చుకొని రైతు బజార్ వచ్చిన వినియోగదారుని దగ్గర ప్లాస్టిక్ సంచి తీసుకొని గుడ్డ సంచి ఇవ్వడం జరిగింది. అనంతరం బజార్కు వచ్చిన కొనుగోలుదారులకు గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిబిఐ మాజీ లేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో జీవీఎంసీకి జేడీ ఫౌండేషన్ సహకారంగా పూర్తిగా ఉంటుందని ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, జీవీఎంసీ సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కొండబాబు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జావత్ బాబు ఫైల్ ఓకే సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమాని పట్ల విక్టరీ వెంకటేష్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్కు వచ్చిన ఒక లేడీ ఫ్యాను హీరో వెంకటేష్కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానం ఇవ్వగా వెంటనే వెళ్లే వెంకటేష్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వి లవ్ యు వెంకటేష్ గారు. అయ్యో ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ వస్తారని. అంగన్వాడీ టీచర్లు ఆహార సమస్యల పరిష్కారంపై రేపు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చిర్ర లక్ష్మీ నరసమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లరీశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతన హామీని అమలు చేయాలని, మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వాలని అన్నారు. రేపు జరుగుతున్న చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్మికులంతా కూడా తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు సంబంధించిన శాఖ కార్పొరేషన్ స్పందించకపోవడంతో మరి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ ఆందోళన పిలిపివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో భాగస్వామి అయినటువంటి మరి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ, మహబూబాబాద్ ఎమ్మెల్యేస్ పాయింట్లకు సంబంధించినటువంటి కార్మిక మేస్త్రీలకు, నాయకులకు మొదటగా వాళ్ళందరూ కూడా విప్లవ అభినందన తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు తెలియజేయడం కోసం రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి కార్మిక సంఘం టీయూసీఐ నాయకులు మరి కొత్తపల్లి రవి గారు, అదేవిధంగా మరి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వహించిన వంకాయలపల్లి జగ్గరయ్య గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దేశపల్లి నవీన్ గారు, వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు, టీయూసీఐ నాయకులు అందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ మరి ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్లో మరి మనం చాలామంది దీర్ఘకాలికంగా రాష్ట్రం లోపల ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమై ప్రజలందరికీ కూడా ప్రధానంగా సంక్షేమ పథకం హెచ్ఎంపీవీ వైరస్పై కేంద్ర కీలకం ప్రకటన. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదు, 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జేపీ నడ్డా అన్నారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in their neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఖైదీల రక్షణే ముఖ్యం. ఇటీవల జైల్లో సెల్ ఫోన్లు
ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించాము. విచారణ అనంతరం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫోన్లో ఎవరెవరు మాట్లాడారో వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. జైల్లో గంజాయి మొక్క కనిపించింది. విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. విచారణ చేసిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో ఉద్యోగులను బదిలీ చేస్తాం. ఎవరిని సస్పెండ్ చేయలేదు. యూనిఫామ్ సర్వీస్లో ఉన్నవారు ధర్నాలో బంద్లో పాల్గొనకూడదు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైలును ప్రక్షాళన చేస్తున్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాం. సెంట్రల్స్లో జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. 10 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ సెంట్రల్ జైలు నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా సెంట్రల్ జైలును విజిట్ చేసిన దాఖలాలు లావు. టెక్నాలజీ నుండి ఎవరు తప్పించుకోలేరు. 10-15 రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహారంలో విచారణ రిపోర్ట్ వస్తుంది. జైల్లో సిబ్బందిని పెంచుతామని వంగల్పూడి అనిత అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.